ఇక్కడ ఎవరైతే మరి అల్లాను చూడాలనుకుంటున్నారో వారికి అల్లా యొక్క దర్శనం అక్కడ లభిస్తుంది అని ఇక్కడ ఈ యొక్క వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది, స్వర్గంలో ఉన్నటువంటి వారికి. ఇంకా 3వ అధ్యాయం 16వ వాక్యం, వారు ఇలా స్వర్గంలోకి వెళ్ళిన వారు ఇలా వెళ్ళేవారు ఇలా వేడుకుంటారు, అటువంటి నిజమైన విశ్వాసులు. ఓ మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మా పాపాలను నీవు క్షమించు, ఇంకా మమ్మల్ని ఆనాటి అగ్నిశిక్ష నుంచి మమ్మల్ని కాపాడు, ఆమీన్. ఇలా బ్రతికి ఉన్నప్పుడే వారు ఇలా ప్రార్థించుకుంటారు. వారు ఓర్పు వహిస్తారు. ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా ఎటువంటి సమయంలోనైనా సరే వారు ఎలా ఉంటారు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నిజమైన విశ్వాసులు స్వర్గానికి వెళ్ళేవారు మానవుడిగా జీవించి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అని వారి యొక్క గుణగణాలు తెలియజేస్తూ ఉన్నారు. 3వ అధ్యాయం 16, 17 వాక్యాలు. అటువంటి వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, లేదా ప్రార్థించండి అని అల్లా చెప్తున్నారు. ఓ మా ప్రభు, మేము మిమ్మల్ని విశ్వసించాము. ఎవరిని? సృష్టికర్తని, గ్రంథాన్ని, ప్రవక్తలను, దూతలను, ప్రళయ దినాన్ని, స్వర్గం నరకం ఉందని మరియు తక్దీర్ విధివ్రాతలని వీటన్నిటిని కూడా విశ్వసిస్తూ ధర్మాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి ఓ మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మా పాపాలను క్షమించు, ఇంకా మమ్మల్ని ఆనాటి అగ్నిశిక్ష నుంచి కాపాడు. ఇంకా వారు ఇటువంటి ప్రార్థన చేస్తూ ఇలా ఉన్నటువంటి విశ్వాసులు వారు ఎటువంటి సమయంలోనైనా ఓర్పు వహిస్తారు, సహనం పాటిస్తారు. వారు ఎప్పుడూ కూడా సత్యమే పలుకుతారు, నిజమే మాట్లాడతారు, నిజమే చెప్తారు, మరియు విధేయత చూపుతారు, గౌరవం చూపుతారు, అదబుతో ఉంటారు, అణిగిమణిగి ఉంటారు, కంట్రోల్లో ఉంటారు. ఇంకా దైవ మార్గంలో ఖర్చు చేస్తారు. సమయాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ, సంపదన కానీ, ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి. ఈ దైవ మార్గంలో వారు ఖర్చు చేస్తారు. అంతేకాకుండా రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు. అల్లాహు అక్బర్. మరి రాత్రి చివరి భాగం ఈ యొక్క ప్రార్థనకి ఎంత ముఖ్యమో ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 3వ అధ్యాయం 18వ వాక్యం, మరి ఇక్కడ అల్లా చెప్తూ ఉన్నారు ఏమని? అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడు అని, లా ఇలాహ ఇల్లల్లా అని స్వయంగా అల్లా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అసలు అల్లా అనేది అరబిక్ పదం. దీన్ని అనేక రకాల భాషలలో